ఠాగూర్ ఫార్మాలో రాత్రి 9 గంటలకి తీవ్ర ప్రమాదం జరిగింది. కెమికల్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో కెమికల్ రియాక్షన్స్ వల్ల పౌడర్ బయటకు వచ్చింది. దాంతో ఇది ఒక పెద్ద ప్రమాదం కాదని చెప్పి యాజమాన్యం ఎవరైతే తొమ్మండగిరికి ఈ ప్రమాదం జరిగిందో పక్కన పెట్టారు. 6 గంటలకి ఉదయం 6 గంటల నాటికి ఒక ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత దీని తీవ్రత గమనించి ఇక్కడ వడ్లపూడిలో ఉండే సాయి పవన్ హాస్పిటల్ తీసుకెళ్లారు. దాంతో మరొక ఇద్దరికి తీవ్ర అస్వస్థతకు గురవడంతో కిమ్స్ ఐకాన్కి తరలించారు. ఇంత నిర్లక్ష్యం ఏంటి? 9 గంటలకు జరిగితే ప్రమాదం ఉదయం 6 గంటల వరకు కనీసం దాని భద్రతా చర్యలు చేపట్టే విషయంలో కానీ ప్రాథమిక ఆరోగ్యానికి సంబంధించిన చికిత్స తీయడంలో కానీ నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేశారు. ఇటీవల కాలంలో ఈ ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా ఈ ప్రమాదాలు దీనికి సంబంధించిన ఏమైనా నివారణ చర్యలు చేపడుతున్నారా? మనందరికీ తెలుసు 3 నెలల క్రితం ఎసెన్షియా ఫామ్ లో 17 మంది చనిపోయారు. ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చారు, మేము బ్రహ్మాండమైన బిజినెస్ చేస్తాం, అట్లాగే ఎవరికైనా అన్యాయం జరిగితే ₹1 కోటి ఇస్తామని చెప్పారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగనివ్వకుండా ఉంచుతామని చెప్పారు. ఈ రోజు ఏంటి? ఇంత సీక్రెట్ గా ఇంత పెద్ద ప్రమాదం జరిగితే కనీసం ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ, లేదంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేదనుకుంటే ఆర్డీఓ గారు కానీ ఎవరికి చెప్పలే. ఇప్పుడు ప్రెస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసి మాలాంటి పార్టీ వాళ్ళు వచ్చి జోక్యం చేసుకుంటే హడావుడి వ్యవహారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఠాగూర్లో జరిగిన ప్రమాదానికి సమగ్రమైన విచారణ జరపాలి. అలాగే ఠాగూర్ యాజమాన్యం మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి. అలాగంగానే ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ₹1 కోటి ఇవ్వాలి. ఎవరైతే క్షతగాతులకు ఉన్నారో మెరుగైన వైద్యం ఇవ్వాలి. ఇవి చేయకపోతే ఏమని చెప్తా ఉన్నారు? యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తున్నారు. మేము ఏం చేసినా పర్వాలేదు, ప్రభుత్వాలు మా తరఫున ఉన్నాయనే పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా సమగ్రమైన విచారణ చేసిన తర్వాత ఒక్క యాజమాన్యం మీద కనీసం ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తున్నారా? జైలుకు పంపిస్తా ఉన్నారా? పంపించే పరిస్థితి లేదు. వాళ్ళు పెడుతున్న కేసులు కూడా 124, 125 కేసులు పెడతా ఉన్నారు. అంటే మామూలుగా ప్రమాదాలు జరుగుతున్నాయని. కాబట్టి యాజమాన్యాల మీద సమగ్రమైన విచారణ జరగాలి. ఠాగూర్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. క్షతగాతులకి న్యాయం చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. పరవాడ ఫార్మాసిటీలో మరో ఘోర సంఘటన అనేటువంటి చోటు చేసుకుంది. 9 మంది ఇస్వాయు లీకేజ్ కారణంగా అస్వస్థకు గురయ్యారు. ఒక కార్మికుడు మృతి చెందాడు. యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేయడం వల్ల, కార్మికుల యొక్క రక్షణ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదం. ఎంత బాధ్యతారహిత్యం అంటే జరిగినటువంటి ప్రమాదం తర్వాత ఆ ఇస్వాయు లీకేజ్ కారణంగా ఇస్వాయులు మింగేసిన తర్వాత వాళ్ళని కంపెనీలోనే ఉంచారు. అంటే రాత్రి జరిగితే ఉదయం 6 గంటలకి, ఈ రోజు ఉదయం 6 గంటలకి అనకాపల్లి విశాఖపట్నం హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి. వాళ్ళ యొక్క పరిస్థితి విస్మరించడంతో విశాఖపట్నంలో కిమ్స్ ఐకాన్కి తరలించారు. కిమ్స్ ఐకాన్లో ఉన్నటువంటి వాళ్ళలో ఒకరు మృతి చెందారు. అమిత్ బాగ్ అనేటువంటి ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి కార్మికుడు, 23 సంవత్సరాలు వయసు కలిగినటువంటి కార్మికుడు చనిపోయాడు. ఈ రకంగా యాజమాన్యాలు భద్రతను గాలికి వదిలేడు, సరైనటువంటి సక్రమైన భద్రతా పరికరాలు ఇవ్వకపోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు అనేటువంటి చోటు చేసుకుంటున్నాయి. మరో 8 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇందులో. సెక్యూరిటీ సూపర్వైజర్ కూడా ఈ ఇస్వాయుల వల్ల అస్వస్థకు గురైనటువంటి వాళ్ళని రక్షించడానికి వెళ్తే సెక్యూరిటీ సూపర్వైజర్ కూడా, శరత్ అనేటువంటి సెక్యూరిటీ సూపర్వైజర్ కూడా అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి. యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉండి ఈ రోజు ఉదయాన్నే హాస్పిటల్కి తరలించడం వల్ల దాని యొక్క పరిస్థితి తీవ్రత అయ్యి వాళ్ళందరూ కూడా ఐసీయూలో 2 ఉన్నారు. మరొక 7 మామూలు వైద్యం పొందుతున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా అస్వస్థకు గురవడం, వాయువులు మింగేయడం ఇవన్నీ జరగడానికి కారణం అక్కడ ఉన్నటువంటి ఫెజర్ వాల్ కనీసం పెట్టుంటే ఆ వాల్ ద్వారా ఈ వాయువులు రిలీజ్ అయి ఉండేది. కానీ వాల్ కూడా మెయింటెనెన్స్ చేయలేదు. కనీసం ఇలాంటివి జరిగినప్పుడు ఏదైనా సైరన్ సిస్టమ్ ఉండాలి, అట్లాంటిది లేదు. కానీ మోడర్న్ టెక్నాలజీ కలిగినటువంటి అనేక అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఏమి ఉపయోగించలేదు. దానివల్ల భద్రతను పూర్తిగా యాజమాన్యం గాలికి వదిలేయడం వల్ల ఈ రోజు 9 మంది కార్మికుల యొక్క కుటుంబాలు ఈదిని పడుతున్నటువంటి పరిస్థితి, ఒక కార్మికుడు చనిపోయినటువంటి పరిస్థితి. అందుకని ఇట్లాంటి వాటి మీద సమగ్రమైన విచారణ చేయండి, చర్యలు తీసుకోండి. చనిపోయిన కార్మికుడికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలా. దీని మీద సమగ్రమైన విచారణ పేరుతో కాలయాపన చేయడం కాదు, విచారణ చేసిన నివేదిక ఆధారంగా ఆయా పరిశ్రమ యాజమాన్యాల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సినర్జీని కానీ, ఎసెన్షియా ఫార్మాలా కానీ ఇవన్నీ చూసాం. ఐఫార్ కమిటీలు వేశారు. 100 రోజులు గడుస్తున్నాయి, కానీ నివేదికలు బుట్టదాఖలు అవుతున్నటువంటి పరిస్థితి బయట పెట్టడం లేదు. అందువల్ల ఏదైతే సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ ఉందో దాని ప్రకారంగా కూడా వచ్చినటువంటి పరిశ్రమల్ని ఇన్స్పెక్షన్ చేయకపోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు అనేటువంటి చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు జరిగినటువంటి ఘటనల్ని యాజమాన్యాలు దాచివేయాలని, మూసివేయాలని, గోప్యంగా ఉంచాలని దాంతో 14 గంటల సమయం ఎవరికి ఏ అధికారికి తెలియలేనటువంటి పరిస్థితి.
పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, ఇటు రెవెన్యూకి కానీ, ఇటు ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీకి కానీ, ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్కి కానీ ఎవరికి చెప్పకుండా సోడా అనేటువంటి పౌడర్తో సోడా యాస్తో జరిగినటువంటి ఘటన స్థలంలో ఆ బుగ్గేసి కప్పేసినటువంటి పరిస్థితి. అంటే ఏమనుకుంటున్నారు ఈ యాజమాన్యాలు? కార్మికుల యొక్క రక్షణ, భద్రత, సంక్షేమాన్ని ఎందుకు మీరు గాలికి వదిలేస్తున్నారు? ఎందుకు మీరు ఈ రకంగా పట్టించుకోవడం లేదు?